తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఏదో విధంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. సినిమా కలెక్షన్ల గురించి కావచ్చు, హీరో, దర్శకుడు, నిర్మాత ఓపెన్ గా చేసిన కామెంట్లు కావచ్చు, సినిమా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. దానికి తోడు సినిమాకు వచ్చిన టాక్ కి వస్తున్న కలెక్షన్లకి సంబంధం లేదని కొందరు విమర్శకులు సినిమాను విమర్శిస్తున్నా, సినిమా ఓవరాల్ గా 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందని నిర్మాతలు అనౌన్స్ చేయడంతో ఈ కలెక్షన్లు నమ్మేదెలా అని కొందరు విమర్శించడం మొదలు పెట్టారు. కాగా ఈ విషయాలన్నిటికీ రీసెంట్ గా దిల్ రాజు అఫీషియల్ గా ప్రెస్ మీట్ లో చెప్పి సినిమా కలెక్షన్లు ఎంత వచ్చాయనే విషయాలు క్లుప్తంగా తెలియజేశారు. కాగా సినిమా ఫేక్ కలెక్షన్లని, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు 30% నష్టపోతున్నారు అని వస్తున్న వార్తలు అన్ని అబద్ధమేనని, ఎప్పటికప్పుడు లెక్కలు తెప్పించుకొని చూశానని, ఇప్పటి వరకు సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ అయిన సరైనోడు సినిమా టోటల్ వసూళ్లను క్రాస్ చేసి అల్లు అర్జున్ కెరీర్ లో నెంబర్ 1 గా నిలిచిందని, అలాంటి సినిమా ఫ్లాప్ ఎలా అవుతుందని దిల్ రాజు విమర్శించారు. అంతేకాకుండా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది కాబట్టి సినిమా కలెక్షన్లను అఫీషియల్ గా అనౌన్స్ చేశామని, అంతే తప్పితే వచ్చిన కలెక్షన్లను దాచేసి తప్పుడు లెక్కలు చెప్పాల్సిన అవసరం తనకు లేదని దిల్ రాజు తెలియజేశారు. దాంతో సినిమా కలెక్షన్లపై ఓ క్లారిటీ వచ్చినట్లే అంటున్నారు విశ్లేషకులు. సినిమా ఇప్పుడు నిర్మాతల లెక్కల ప్రకారం సరైనోడు టోటల్ కలెక్షన్లను దాటేసింది అని చెబుతున్నారు కాబట్టి సినిమా 75 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టినట్లేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.